హాయ్ అండి. ఓ వంట ఓ మాటకి స్వాగతం అండి. ఈరోజు పాతకాలం నాటి తొక్కుడు మామిడికాయ పచ్చడండి. రోట్లో దొక్కుకునేవాళ్ళు ఎంత బాగుండేదోను. నేను కూడా పాతకాలం గుర్తు చేసుకుంటూ ఈరోజు తొక్కుడు పచ్చడి రోట్లో దొక్కోబోతున్నాను. దీనికి 2 కాయలు తీసుకున్నాను. కావాల్సినవన్నీ అండి ఇది. ఇది పిల్లలకి, పెద్దలకు కూడా ఫేవరెట్ అండి. పుల్ల పుల్లగా ఎంతో టేస్ట్ ఉంటది. పాతకాలంలో ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళు రొట్టె దొక్కేవాళ్ళు. ఈరోజు నేను కూడా మామిడికాయ తొక్కుడు పచ్చడి చేసుకోబోతున్నాను. దీనికి స్టవ్ మీద పాను పెట్టి ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుని బాగా ఏగినాక ఒక స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఈ ఏగినాక తీసి గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు మామిడికాయ కోసుకుంటున్నాను. మామిడికాయ తోలుతోనే కోసుకోవాలి. మీరు కావాలంటే తోలు తీసేసి అయినా కోసుకోవచ్చు. ఈ తోలుతో వేసుకుంటే ముక్కలు పంటి కింద తగులుతా చాలా బాగుంటాయి. అన్నీ కూడా ఎట్టు కోసుకోవాలి. ఇది మార్చి నుంచి మే నెల ఆఖరి దాకా వస్తాయండి. అప్పుడప్పుడు ఎప్పుడు తినాలంటే అప్పుడు చక్కగా రోలుంటే రోలు, మీకు మిక్సీలో అయినా ఆను ఆపుగా పొలుకుగా తగిలేటట్టు వేసుకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇవన్నీ అట్టు ముక్కలు కోసుకున్నాము, మనం తొక్కుంటాం కదా. ఇప్పుడు ఆవపిండి నూరుకుందాము. ఇట్లా నూరితే మెత్తగా నలిగిపోద్ది. దీనిలోనే ఒక స్పూన్ కల్లుప్పు కూడా వేసుకుని నూరుకుందాం, మెత్తగా నలిగిపోద్ది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. తొక్కుడు పచ్చడి చిన్న రోలు ఉందనుకోండి ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, రుచికి రుచి. ఇట్లా 4 ముక్కలు వేసి తొక్కుని ఇప్పుడు ఒక 5-6 ఎల్లుల్లి కూడా వేసుకుని కలామెలా దొక్కోవాలి. దీనికి ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకుందాం. మీరు కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు కారం పెద్దగా మంట ఉండలేదు, దాన్ని బట్టి వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కారం వేసుకున్నాక 4 ముక్కలు వేసి ఇట్లా తొక్కున్నాము. తొక్కుడు మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే అంత బాగుందో అసలు, నోరు ఊరుతుంది కదా. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని నేను పల్లీలు ఆయిల్ వేసుకున్నా 4 స్పూన్లు. మీరు నూనె కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఒక 5-6 ఎల్లుల్లి కచ్చాబచ్చాగా దంచేసుకున్నాను. 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని పోపు వేగినాక కొంచెం ఎంగ వేసుకుందాము. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఏంటంటే ఎంత కమ్మగా ఉంటుందోనో. పాతకాలంలో అయితే అసలు ఈ పచ్చడి ఒక్క రోజుకే అయిపోయేది. కొంచెం పసుపు వేసుకుని మనం దంచిపెట్టుకున్న ఆవపిండి, ఉప్పు వేసి కలుపుకుందాము. ఉప్పు కూడా సాలకపోతే మళ్ళీ కలుపుకోండి. నాకు ఉప్పు అయితే కొంచెం పడుతుంది, చూసుకుని కలుపుకోండి. ఇదిగోండి, రోట్లో దొక్కిన మామిడికాయ తొక్కుడు పచ్చడి చాలా చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది, నోరు ఊరిపోతుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అసలు ఎంత కమ్మగా ఉంటుందో అసలు. ఎప్పుడు అమ్మవాళ్ళు ఎప్పుడు రొట్టె దొక్కేవాళ్ళు. గబగబా 4 కాయలు కోసి రొట్టె దొక్కి తాలింపు పెడితే మళ్ళీ సాయంకాలానికి పచ్చడి ఉండేది కాదు, అంత బాగుండేది అసలు. పొట్ట నిండా తినేవాళ్ళు, అంత కమ్మగా ఉండేది. సూపర్గా ఉందండి అసలు. మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే చాలా చాలా బాగుంది. బాయ్ అండి.